సింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యశాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనుభవం వేదాంతాచార్య సచ్చిష్యం గురుం భజే గురుముఖమనదీత్య ప్రాహ వేదానశేషః నరపతి పరిపుత్రం శుల్కమాదాతు కామః ససురమమనరంజం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకంతం విష్ణుచిత్తం నమామి. పద్మమ్మ గారు ఎంతో వైభవంగా అనుగ్రహించారు వారి శ్రీ సూక్తుల్ని. బయట 38 డిగ్రీలు 39 డిగ్రీలు ఉన్నా ఇక్కడ చల్లటి మారుతం మనకి వారి నుంచి ప్రవహిస్తుందా అన్నట్టుగా ఇక్కడ అసలు ఎండే తెలియట్లేదు, అంత హాయిగా ఉంది. వారు ఆ ఉపన్యాసాన్ని అనుగ్రహిస్తూ ఉంటే ఆ శ్రీ సూక్తుల్లో మనం అందరం ఇక్కడ చల్లగా హాయిగా నిశ్చింతగా ఆనందంగా వేయించేసి వింటూ ఉన్నాం. ఈ రోజు నాకు ఒక్కసారి శ్రీరంగంలో మన పూర్వాచార్యులు అనుగ్రహిస్తూ ఉంటారు, శ్రీరంగం గుర్తుకొచ్చింది. శ్రీరంగంలో మన పూర్వాచార్యులు అందరూ కాలక్షేపాన్ని అనుగ్రహిస్తూ ఉంటే పెరుమాళ్ళు పురప్పాడు వస్తూ ఉంటే అందరూ ఈ కాలక్షేపాన్ని విడిచిపెట్టి ఆ పెరుమాళ్ళని సేవించుకోవడానికి వెళ్ళిపోయేవారట. అందుకని పెరుమాళ్ళకి కాలక్షేప విరోధి అని పేరట. అది సాక్షాత్గా అసలు అలా జరుగుతుందా అని ఎప్పుడు మాకు అనిపిస్తూ ఉండేది. వాళ్ళు చక్కగా అలాగే పద్మమ్మ గారు చక్కగా వారి ఉపన్యాసం అనుగ్రహిస్తూ ఉంటే పెరుమాళ్ళు వేయించేయటం, మనమందరం అక్కడికి వెళ్ళిపోయి నిజంగానే పెరుమాళ్ళ కాలక్షేప విరోధి అన్న పేరు సార్థకం అయిపోయింది ఆయనకి. నిజంగా ఈరోజు పెరుమాళ్ళకి అసార్థకం అయింది ఆ పేరు. పెరియాళ్ళవార్లు పరమాత్మని అసలు ముందు పెరియాళ్ళవార్ల వైభవం తెలుసుకుంటే చెప్పినట్టుగా ఆళ్వార్ల వైభవమే మనం గంటలుగా చెప్పుకోవచ్చు. కానీ క్లుప్తంగా వారి వైభవం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వసురమరమంజం రంగనాథస్య సాక్షాత్తు ఆ నిత్యసూరులందరూ సేవించే రంగనాథుడే రంగనాథుడి చేతే సేవింపబడేంతటి గొప్పవారు. ఎందుకంటే సాక్షాత్తు రంగనాథుడికే మామగారైనటువంటి వారు విష్ణుచిత్తులు. మరి అలాంటి విష్ణుచిత్తుల వారికి పెరియాళ్ళ వారులని పేరెందుకు వచ్చింది అంటే పొంగుం పరివారే విల్లిపుత్తూరు విష్ణు పట్టరు పిరాన్ పెద్ద అని చెప్తారు మనవాళ్ళ మామూలు ఉపదేశన రత్నమాలలో. ఆళ్వార్లకి పెరియాళ్ళవార్లకి ఎంత తేడా ఉంటుందంటే మిగిలిన ఆళ్వార్లందరూ ఒక అణువుతో సమానమైతే పెరియాళ్ళవార్లు పర్వతంతో సమానం అటువంటి వారట. ఎందుకు అంటే మిగతా ఆళ్వార్లందరూ పరమాత్మ ఒక్కసారి వచ్చి కల్పించవయ్యా, ఒక్కసారి నీ దర్శన భాగ్యం ఇవ్వవయ్యా అని ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటే పెరియాళ్ళ వారినేమో పరమాత్మే వారి వైభవం చూసి చక్కగా వేయించేస్తుంటే అయ్యో స్వామి, ఎక్కడ పరమపదం, ఎక్కడ ఈ లీలా విభూతి, కాలం యొక్క ప్రభావం ఉండే ఈ లోకం ఇది, నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నీకు దృష్టి దోషం కలుగుతుంది మా అందరి వల్ల అని ఆ సేర్తికి శ్రీభూ నీలా సమేతంగా వచ్చిన పరమాత్మకి చక్కగా పల్లాండు పాడి ఆ పరమాత్మకే రక్ష పెట్టిన వారు పెరియాళ్ళవారు. అదే ఈ రామానుజ వృత్తంలో చెప్తారు, సోరాద కాదల్ పెరుం సుజిప్పాల్ తొల్లైమలై ఎన్నుం పారాదవని అల్లాండెన్ను కాపిడం పాన్మయన్రాల్ అంటారు. అంటే ఏంటి, పరమాత్మ యందు ప్రేమ అనే సముద్రం కెరటాలు లాంటి సముద్రంలో మునిగిపోయి కొట్టుకుపోయి పరమాత్మ రక్షించేవాడు, పరమాత్మకి మన మీద ఎంతో వ్యామోహం ఉంటుంది, ఆయనే మనకి రక్షకుడు అనే భావాన్ని మరిచిపోయి పరమాత్మకే చక్కగా రక్ష పెట్టిన వారు పెరియాళ్ళ వారు. ఆ వారి ప్రేమ మాలంటే చెప్పారు వ్యామోహం కలిగిన వాడు అని. మనకి పరమాత్మ యందు ఉండే ప్రేమ కన్నా పరమాత్మకి మనం ఉండే ప్రేమ సర్వజ్ఞుడైన పరమాత్మ కూడా చెప్పలేడట. ఎంత ప్రేమ ఉంటుందో ఆయనకి మన పట్ల పరమాత్మ కూడా చెప్పలేడట. దాన్ని మించింది పెరియాళ్ళ వారు ప్రేమ పరమాత్మని పట్ల. అందుకే ఆయనకి పల్లాండు పాడారు. అంతటి వైభవం కలిగిన పెరియాళ్ళ వారు మనం భాగవతం పొద్దున గోవింద పట్టాభిషేకంలో శ్రీస్వామివారు చక్కగా భాగవతం కథలన్నీ చక్కగా మనకు అనుగ్రహించారు. యశోద కృష్ణుణ్ణి ఎలా అనుభవించిందో భాగవతంలో కొంచెమే చెప్పారు, కానీ అంతకన్నా వైభవంగా పెరియాళ్ళవార్లు వారు యశోద భావాలను పొంది ఆ కన్నయ్య యొక్క లీలలు చేష్టితాలను అన్నిటినీ చక్కగా హృదయంలో అనుభవించి ఆ అనుభవం వారి హృదయంలో ఇమడక పొంగి పొరలి చక్కగా బయటకి ప్రవహిస్తే ఈనాడు మనకి అది పెరియాళ్ళవారి తిరుమలి అనే దివ్య ప్రబంధంగా మనకి కటాక్షించారు. ఆ అనుభవాన్ని చక్కగా తిరువేంకటముడియాన్ విషయంగా ఎలా వారు అనుభవించారో ఒక్కవారు మనం అందరం సేవించుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పారు ఇందాక
కృతే వరదరాజస్తు త్రేతాయాం రంగనాయకః ద్వాపరే చ జగన్నాథః హలో వెంకటనాయక అని. అంటే ఏంటి? కృతయుగంలో వరదరాజస్వామిని సేవించాలట. మరి త్రేతాయుగంలో రామచంద్రుడే సాక్షాత్గా రంగనాథుడిని సేవించాలి కదా, మనం కూడా రంగనాథుడిని సేవించాలి. మరి ద్వాపరయుగంలో కన్నపిరాను కృష్ణుడు ఎలాగో ఉన్నాడు. మరి కలికాలంలో ఎవరు మంది రక్షకులు అంటే కలవు వెంకటనాయకః, ఆ వెంకటాచలంలో వేయించేసి ఉన్న ఆ పరమాత్మనే సేవించాలి అంటారు. అలాగే వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ఇంకా అలాంటి పరమాత్మ అతి సులభంగా ఆ అన్ని కళ్యాణ గుణపూర్తితో వచ్చి మనకి ఆ వెంకటాచలంపై వేయించేసి ఉంటే ఆయన తప్ప ఇంకెవరు కావాలండి? అలాంటి దేవుడు భగవంతుడు తప్ప ఇంకెవరిని ఆశ్రయించాలి? ఆ పరమాత్మనే ఆశ్రయించాలి అని చెప్తూ ఆ పెరియాళ్వార్లు ఎలా ఒకసారి అనుభవించారో చూద్దాం. అమ్మగారు ఎలాగో అన్ని చెప్పారు. ఆళ్వార్లో హృదయం, అందరి ఆళ్వార్ల హృదయం ఒకేలా ఉంటుంది. ఎందుకంటే భక్తి రూపాపన్న జ్ఞానం పరమాత్మ వాళ్ళందరికీ సమానంగా ఇచ్చారు. కాబట్టి ఆళ్వార్ల భావన అంతా ఒకే విధంగా ఉన్నా ఒకసారి పెరియాళ్వార్లు ఎలా అనుభవించారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కృష్ణుడు పుట్టి ఒక 6 నెలలు 7 నెలలు అవుతుందట. అప్పుడప్పుడే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, అప్పుడప్పుడే అమ్మ దా 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 చేతులతో ఇలా పిలుస్తూ ఉంటారు కదా, అందరినీ వాళ్ళు ఎత్తుకొని పిలుస్తూ ఉంటారు కదా. ఆ వయసు వచ్చిందట కన్నపిరానికి. ఒకసారి శరత్కాలంలో పూర్ణిమ, చంద్రుడు చక్కగా పౌర్ణమి రోజు వచ్చిందట. ఆ చంద్రుడిని చూస్తూ చంద్రుడిని దా 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 అని కృష్ణుడు పిలుస్తున్నాడట. చంద్రుడు వస్తాడా అండి? రాడు కదా. ఎంతసేపు పిలిచినా రావట్లేదు. పక్కన యశోద కృష్ణుడు అలా చంద్రుడిని పిలవటం చూస్తూ ఉందట. చూసి కొంచెం నవ్వుకుందట. చంద్రుడు రాలేదని కృష్ణుడికి కోపం కాదు, అమ్మ నవ్విందని ఉక్రోషంతో ఏడుపు మొదలు పెట్టాడట. అప్పుడు వెంటనే యశోదం పరిగెత్తుకుంటూ వచ్చేసి, అవునానా నేను పిలుస్తాను చంద్రుడిని, వస్తాడు అని చెప్తూ ఈ విధంగా పెరిగాళ్వార్లు భావన చేస్తున్నారు. சுற்றும் வடிவட்டும் சுழந்து சோதி பறந்து எங்கும் எத்தனை செய்யணும் என் மகன் முகமே நேரவாய் இத்தகன் வேங்கடவாளன் உன்னை விழிக்கின்ற கைத்தலம் நோவாமே அம்புலி கிடந்தோடிவா. ఓ చంద్రుడా వెంటనే పరిగెత్తుకుంటురా, అంబులి కిడందోడివా వెంటనే పరిగెత్తుకుంటురా అంటుంది. ఎందుకుట? మా చిన్ని కృష్ణయ్య చేతులు నొప్పు పెడుతున్నాయి, కైతలం నోవామే పిలిచి 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 మా చిన్ని కృష్ణయ్య యొక్క చేతులు నొప్పి పడుతున్నాయి, వెంటనే పరిగెత్తుకురా అంటుంది. అంటే ఏంటి? ఎలాంటి చంద్రుడట? చుట్rum వడివట్టం సుజందు సోది పరందు ఎంతో చక్కగా వెన్నెల, ఆ గుండ్రని వలయం లాంటి వెన్నెల చక్కగా అంతటా ప్రకాశించిందట. అలా ప్రకాశించిన ఓ చంద్రుడా, ఎత్తనై చెయ్యం ఎన్ మగన్ ముఖమే నవ్వారా. ఎంత పిలిచినా మా కన్నయ్య మొహం చూడట్లేదు, నువ్వు కొంచెం చూడయ్యా, మా కన్నయ్య పిలుస్తున్నాడు కదా, ఒకసారి మా కన్నయ్య మొహం చూడు. అతను పిలిచి పిలిచి ఆయన కృష్ణుడు చేతులు నొప్పులు పెడుతున్నాయి, త్వరగా పరిగెత్తుకుంటూ రావయ్యా అని చెప్తూ, ఎవరనుకుంటున్నావు ఈ కృష్ణుడు? విత్తగన్ వేంగడవానన్ ఉన్నాయి వెలిక్కిండ్రా. విత్తగన్ అంటే ఆశ్చర్యకరమైన చేష్టలు చేసి ఆ వెంకటాచలంలో వేంచేసి ఉన్నాడు చూసావా, ఆ వెంకటనాథుడే ఈ కృష్ణుడు. కాబట్టి వెంటనే రా చంద్రుడా అని పిలుస్తోందట. దీన్ని కొంచెం ఆళ్వార్లు మామూలుగా అనుగ్రహించారు కదా, కొంచెం వేదాంత పరంగా అర్థం ఉంటుంది. పైన అర్థం చూస్తే యశోదమ్మ చంద్రుడిని మా చిన్నపిల్లాడు మా కృష్ణుడు చేయి పిలుస్తుంటే చేతులు నొప్పులు పడుతున్నాయి రా అని పిలుస్తుంది. కొంచెం వేదాంత పరంగా అర్థం చూస్తుంటే చంద్రుడు అంటే జ్ఞానం అని అర్థం. మనకి తిరుపావళి కూడా మదిల్ నిరైందనన్నాడా అంట. చక్కగా చంద్రుడు అంటే జ్ఞానం అని అర్థం. మనందరం కూడా జ్ఞానవంతులే, మనకు కూడా చక్కగా జ్ఞానం ఉంటుంది. ఎవరితో మాట్లాడామనుకోండి మన జ్ఞానం తెలుస్తుంది. ఓహో వీరికి ఇంత జ్ఞానం ఉందా అనుకుంటాం. కానీ ఆ జ్ఞానం ఎలా ఉండాలి? పరమాత్మ విషయమై ఉండాలి. అందుకే మా కృష్ణుడు పిలుస్తున్నాడు, కృష్ణుడి దగ్గరికి రా చంద్రుడా అని అంటోంది యశోదమ్మ. మన జ్ఞానం చంద్రుడు లాంటి మన జ్ఞానం ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి, ఆ కృష్ణుడి దగ్గరికి చేరాలి. అది ఎలాంటి జ్ఞానం ఉండాలట? హిత పురుషార్థ జ్ఞానం కలిగి ఉండాలి. తత్వం అంటే ఏమిటి? అసలు ఎవరు మనం, ఆ పరమాత్మ ఎవరు, ప్రకృతి అంటే ఏమిటి అనే జ్ఞానం ఉండాలి. మనం కోరుకోవాల్సింది ఏంటి? ఆ పరమాత్మ యొక్క కైంకర్యం, ఆ జ్ఞానం ఉండాలి. పురుషార్థం అంటే మనం కోరాల్సింది ఏమిటి? కేవలం ఆ పరమాత్మ కైంకర్యం, ఇక్కడ ఉన్నా ఆ పరమాత్మ కైంకర్యం కోరుకోవాలి. శరీరం చాలించిన తర్వాత ఆ నిత్య సూర్యులతో కలిసి ఆ పరమపదంలో కూడా పరమాత్మ కైంకర్యమే కోరుకోవాలి. అలాంటి జ్ఞానం అనేది పరమాత్మ విషయంలో ఉండాలి అని తెలియజేసే పాసురం ఇది.
అలాగే ఈ పాసురంలో పరమాత్మ యొక్క వాత్సల్యం అనే గుణం చక్కగా ప్రకాశిస్తుంది. ఎవరిలో ఉండవు దోషాలు చెప్పండి? చంద్రుడిలో దోషాలు ఉంటాయి, చంద్రుడిలో మచ్చ ఉంటుంది అంటారు. అయినా కృష్ణుడు రా 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 తన దగ్గరికి రా అంటున్నాడు. అలాగే వెంకటేశ్వర స్వామి సగన్ ఎంతో ఆశ్చర్యకరమైన చేష్టితాలు చేసే ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ తిరువేంకటంలో వేయించేసి ఉన్నాడు. మనం భయపడతామేమో, ఏమో ఈ దగ్గరికి వెళ్తే మన రక్షిస్తాడో లేదో, నేను ఇన్ని పాపాలు చేశాను, ఈ రోజుకి మంచి బుద్ధి కలిగింది, కానీ ఇంతవరకు నేను బోల్డన్ని పాపాలు చేశాను, నన్ను రక్షిస్తాడో లేదో అనుకోకండి. ఎలా అయితే ఆ చంద్రుడిని పిలుస్తున్నాడో, కృష్ణుడే రమ్మని కోరుకుంటున్నాడో, మనం కూడా మన పాపాలతో వెళ్తే నిర్భయంగా మన పాపాన్ని చక్కగా భోగ్యంగా స్వీకరించి మరీ మనని రక్షిస్తాడు అని చెప్తున్నారు ఈ పాత్రలో. ఆ తర్వాత కొన్ని రోజులకి కృష్ణయ్యకి నడిచే వయసు వచ్చింది. అప్పుడే కూర్చుంటున్నాడు, నడుస్తున్నాడు. అంతలో దూరంగా యశోదమ్మ ఉంది. రా బాబు రా రా రా, నన్ను కౌగిలించుకో కౌగిలించుకో అని చక్కగా పిలుస్తుంది అనమాట. వచ్చి నన్ను కౌగిలించుకో కృష్ణ, కన్నయ్య నన్ను వచ్చి కౌగిలించుకో అని పిలిచే సందర్భంలో ఒక అద్భుతమైన పాత్రాన్ని తెలియజేస్తున్నారు. ఎన్నిదు మాయం ఎన్న పన్నరిందలన్ మున్నయ వண்ணమే కొండు అడవా ఎన్న మన్నుం నమసియే వానిల్ సుజత్తియ నిన్ను ముడయనే అచ్చో అచ్చో వేంగడవాననే అచ్చో అచ్చో. కృష్ణ, పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగిలించుకో, వేంగడవాననే ఆ వెంకటాచల తిరువేంగడంలో వేయించేసిన ఓ కృష్ణ, వెంటనే వచ్చి నన్ను కౌగిలించుకో అని అడుగుతోంది యశోద. ఏ సందర్భం చెప్తున్నారు పెరియాళ్ళ వాళ్ళు? ఆ రోజు వామనుడిగా ఆ బలిచక్రవర్తి దగ్గర కోసం యాచన చేసిన పరమాత్మ ఒక్కసారి ఆ జలధార పరమాత్మ చేతిలో పడగానే త్రివిక్రముడై ఆ లోకాన్ని కొలవటం ప్రారంభించాడు. అంతలో బలిచక్రవర్తి యొక్క కుమారుడు నముచి, ఆ నముచి వెంటనే పరిగెత్తుకుంటూ వామనుడు త్రివిక్రముడి దగ్గరికి వచ్చి, ఇదేం మోసం అయ్యా, నువ్వు మహావిష్ణువు అయితే అవ్వచ్చు, ఇలా మోసం చేయడం నీకు తగదు. నువ్వు ఎలా వచ్చావు? చిన్న వామనుడిగా, చిన్న పిల్లాడుగా బుడి అడుగులు వేసుకుంటూ చిన్న పాదాలతో వచ్చావు. దానం తీసుకునే వరకు చిట్టి పాదాలతో ఉండి ఒక్కసారి దానం తీసుకున్న తర్వాత నీ శరీరాన్ని అమాంతంగా పెంచేసి ఆ పెద్ద ఆకారంతో ఇలా కొలవడం తప్పు కదా, ఇదేం మోసము అని పరమాత్మ కాలును పట్టుకొని ఆ కొలిచే ప్రయత్నాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. వెంటనే పరమాత్మ ఆ కాలు పట్టుకున్న నముచిని ఆ ఆకాశంలోకి విసిరేసి ఆ నముచిని సంహరించి తన కార్యాన్ని సాధించుకున్నాడు. ఆ వృత్తాంతాన్ని చక్కగా చెప్తూ ఆ కృష్ణుణ్ణి వచ్చి కౌగలించుకో అని పిలుస్తోంది యశోదమ్మ. దీంట్లో ఏమి చెప్తున్నారు? ఆ పెరియాళ్ళ వాళ్ళు పరమాత్మ యొక్క స్వామిత్వం అనే గుణం చెప్తున్నారు. ఉభయ విభూతులకి నేనే నాథుడు అని ఆ రోజు త్రివిక్రమ అవతారంలో ఈ లీలా విభూతి నాదే, ఈ లీలా విభూతిని నిత్య విభూతి, ఇది కానిదేమిటి నిత్య విభూతి, అది కూడా నాదే అని తెలిపిన అవతారం త్రివిక్రమ అవతారం. నారాయణ అనే పదం ఏం తెలియజేస్తుంది? ఈ రెండు విభూతులకి నాథుడిని నీదే అని చక్కగా చెప్పే అర్థాన్ని కలగజేస్తుంది. ఆ అర్థాన్ని చూపించడం కోసమే ఆ శ్రీమన్నారాయణుడు వామన అవతారం ఎత్తి త్రివిక్రముడై రెండు విభూతుల్ని చక్కగా కొలిసి చూపించాడు. ఎలాంటి భక్తవత్సలుడండి! ఎవరి కోసం చేశాడు? ఇంద్రుడు ఏదో సంపద పోగొట్టుకున్నాడట, బలిచక్రవర్తి సంపద లాగేసుకుంటే ఇంద్రుడు ఏదో రక్షించమని అడిగితే నీచమైన యాచన స్థితికి కూడా వెళ్ళేంత సౌలభ్యం కలిగిన వాడు పరమాత్మ. తనని రక్షించమన్న వారి కోసం ఎంత దిగజారాలో, అంటే అసలు యాచించడం కన్నా కింద వేరే నీచమైన స్థితి ఇంకేమీ లేదు. అక్కడికి కూడా వెళ్ళి తన భక్తుల యొక్క పనులు చేసి పెట్టే అంత దయాస్వరూపుడు శ్రీమన్నారాయణుడు. ఎలాంటి చేతితో దానం అడిగాడట? ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై నంసోత్తరీయముపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూతన మర్యాదంబు జంతు కరముతో ఆ లక్ష్మీదేవితో ఆవిడ కొప్పు మీద చేతులు వేస్తూ, ఆవిడ చక్కగా తిరుముఖం మీద చేతులు వేస్తూ ఆవిడ స్పృశించే దివ్యమంగళ చేత్తో యాచిస్తున్నాడు. అయ్యో ఎంత భక్తవత్సలత స్వామి, నీకు భక్తులంటే ఎంత ప్రేమ, అలాంటి గొప్ప శ్రీహస్తంతో ఈరోజు యాచిస్తున్నావే అయ్యో అని అంటున్నారు. అలాగే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ అని చక్కగా అభయహస్తం, మనందరినీ రక్షిస్తామని చెప్పే అభయహస్తంతో ఆశించడానికి సిద్ధపడ్డావే. ఆహా స్వామి, నీ భక్త పరాధీనత ఎంత గొప్పది అంటున్నారు. అలాగే ఎలాంటి కాళ్ళతోటి చక్కగా లోకాలన్నిటికీ కొల్చాడట. మా పాద పక్కు తలై సేర్తొల్లై ఆళ్వార్లందరూ స్వామి ఒక్కసారి నీ ఆ కుమారమైన తామర పువ్వుల్లాంటి ఆ తిరువడిగళ్ళు నా శిరసన ఉంచు అని కోరుకున్న
పాదాలతోటి ఈ రాళ్ళని, రప్పల్ని, కొండల్ని, గుట్టల్ని, మానుల్ని, అలాంటి గట్టిగా ఉండే కఠినమైన ఈ లోకాలన్నింటినీ అలాంటి సుకుమారమైన పాదాలతో కదా స్వామి కొలిచింది. అదే చెప్తున్నారు పోతన. ఆయన భాగవతంలో చెప్తాడు ఎలా ఉందట, ఒక్కసారి త్రివిక్రమ అవతారం ఎత్తినప్పుడు ఇంతింతై వటుడింతయై మరియు తానంతై నవో వీధిపైనంతై తోయజ మండలాగ్రమునంతై ప్రభా రాశిపైనంతై చంద్రుని కంతయే ధ్రువుని పైనంతై మహర్ విరాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండ సంవర్తి అయి. ముందు ఆ వామనుడిగా వచ్చిన చిన్నపిల్లాడు ఇంతింతై అంటే కొంచెం పెరిగాడట, మరియు తానంతై అంటే దానికన్నా కొంచెం పెరిగాడట. తర్వాత నభో వీధి పైనంతై ఈ ఆకాశాన్నంతా నింపేస్తూ ఆకాశంలోకి పెరిగాడట. ఈ భూమండలం ఈ ఈ ఈ ఈ బ్రహ్మాండాలన్నింటినీ నీటి జలం ఆవరించి ఉంటుందని చెప్తూ ఉంటారు. ఆ జలంలోకి కూడా తోయజ మండలాగ్రమున కళ్ళంతాయి, ఆ నీటి ఆవరణాన్ని కూడా పెరిగిపోయాడట. ఆ తర్వాత ప్రభారాశి పైనంతాయి సూర్యమండలాన్ని దాటి పెరిగిపోయాడట. చంద్రునిపై అంతాయి మండలాన్ని దాటి ధ్రువమండలాన్ని దాటి ఆ బ్రహ్మలోకాన్ని కూడా దాటి అంత పెద్ద మహావిరాట్ స్వరూపాన్ని గ్రహించి ఈ లోకాన్ని కొలిచాడట. అలా కొలిచిన త్రివిక్రమ అవతారం ఏం చెప్తుంది? మున్ను నమసియే. అసలు ఎందుకు అలాంటి ఏం చేశాడు నమసి అంత కఠినమైన శిక్షను కలిగించడానికి అంటే పరమాత్మ ఎప్పుడు దుష్టుల్ని శిక్షించడానికి అవతారం వచ్చాడట. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం. ఆయన ముఖ్య ఉద్దేశం ఏమిటి? మంచి వారిని, భాగవతోత్తముని అందరినీ రక్షించడానికి మాత్రమే అవతరిస్తాడు. ఏదో వచ్చిన పనిలో పని కదా అన్నట్టుగా దుష్టుల్ని తీసి పారేస్తూ ఉంటాడు. మరి త్రివిక్రమావతారంలో ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటండి అంటే మనందరినీ చక్కగా ఆ రోజు అక్కడ వేయించేసి ఉన్న వారందరినీ ఆయన శ్రీపాదాలతోటి ఒక్కసారి తరింపచేసి వారందరికీ మోక్షాన్ని ప్రసాదించాలని పరమాత్మ ఇచ్చారు. ఆ భాగవతో అట్లాంటి గొప్ప పనికి అడ్డుగా ఉన్నవాడు నమసి. పరమాత్మ పట్ల దోషాన్ని చేసినా పరమాత్మ సహిస్తాడేమో కానీ భాగవతోత్తముల పట్ల దోషాన్ని చేస్తే పరమాత్మ సహించలేడు. అలాంటి గొప్ప భాగవతోత్తములకి ఉపయోగపడే కార్యం చేస్తున్నాం. త్రివిక్రముడిని కాలు పట్టుకొని అడ్డగించాడు కాబట్టి నముచిని శిక్షించాడు అంటారు. అలాంటి మరి స్వామి ఏం తెలియజేస్తోంది? స్వామిత్వాన్ని ఈ ఉభయ విభూతులు, ఈ లోకము నాదే, ఈ లోకానికి పై లోకాలన్నీ నావే అని చెప్తున్నారు. మరి ఆ గుణం మన వెంకటాచలంలో ఉన్న స్వామికి కూడా కనిపించాలి కదండి. ఎందుకు కనిపించదు? మిన్ను ముడియనే ఎన్ వెంకటవా అంటే చక్కగా వెంకటాచలంలో ఒకసారి మీరు వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని చూశారనుకోండి, పెద్ద కిరీటం ఉంటుంది ఆయనకి, బంగారు కిరీటం, వజ్రాలతో కూడిన కిరీటం. ఆ కిరీటం ఏం తెలియజేస్తుంది? ఆ పరమాత్మ యొక్క స్వామిత్వం అనే చక్కటి గుణాన్ని తెలియజేస్తుంది. అంటే మీరందరూ నా సొత్తే, నేనే మిమ్మల్ని కాపాడుకుంటాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను. మనం ఆయన దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా మనందరిలో ఉండి మనం నిలబడుతున్నామంటే కారణం ఏంటి? మనకు అంతర్యామిగా ఉండి మనల్ని రక్షిస్తున్నవాడు ఆ స్వామి. కాబట్టి ఆ స్వామిత్వం అనే కళ్యాణ గుణం తెలియజేస్తుంది. స్వత్వం ఆత్మని సంజాతం స్వామిత్వం బ్రహ్మణి స్థితం. ఇదేమైనా సంబంధం ఆయన స్వామి మన స్వత్తు అనే సంబంధం ఏమైనా తెచ్చిపెట్టుకుంటే వచ్చిందా అంటే మనకి లేదు, సహజంగా వచ్చింది. ఈ ఆత్మకి సొత్తు అనే గుణం సహజంగా వచ్చింది. ఆ పరమాత్మ స్వామిత్వం అనే గుణం సహజంగా వచ్చింది. కాబట్టి ఆ సంబంధాన్ని పురస్కరించుకొని మనం చక్కగా రక్షిస్తాడు పరమాత్మ అని తెలియజేస్తూ ఆ స్వామిత్వ గుణము తిరువేంకటముడియాన్లో చక్కగా ప్రకాశిస్తోంది అని 3వ పద్యంలో తెలియజేశారు. తర్వాత ఏ గుణం? స్వామిత్వం సౌశీల్యం అనే గుణం కావాలి మనకి. వెళ్ళి ఆయన ఎక్కడో పరంధాముడట, పరమపదంలో వేయించేస్తూ ఉంటాడట, నిత్యులు ముక్తులు అందరూ సేవిస్తూ ఉంటారట. మరి మనం వెళ్తే ఆయన మనం ఆదరిస్తాడా? ఎందుకు ఆదరించడు? చెప్తున్నారు. தென்னிலங்கை மன்னன் சிறந்தோள் துணி செய்து மின்னிலங்கு விவீடன நம்பிக்கு எண்ணிலங்கு நாமத்தளவும் அரசென்று மின்னலங்காரக்கு ఓర్కోల్ కొండువా వెంకటవానకు ఓర్కోల్ కొండువా. అంటే ఏంటి? యశోదమ్మ చక్కగా కృష్ణుడికి అప్పుడప్పుడే కృష్ణుడికి జుట్టు బాగా ఉంటుంది కదండి, చక్కగా పూలు పెడతామని దగ్గరకు రానని అలంకరిస్తాను, చక్కగా పూలు పెడతాను అంటే కృష్ణుడు నేను రాను అంటే మనం చిన్నపిల్లల్ని ఏమడుగుతాం? ఏమైనా కావాలా నీకు, ఏమైనా ఇస్తే వస్తావా అని అడుగుతూ ఉంటాం. అలాగే యశోదమ్మకు కూడా చెప్తున్నాడు కృష్ణుడు, నేను ఆవుల్ని దూడల్ని తోడుకెళ్ళడానికి ఒక కర్ర కావాలి, కర్ర తెచ్చి పెడితే నేను వస్తాను, అప్పుడే పూలు పెట్టించుకుంటాను అని మారం చేస్తున్నాడు అనమాట.
అప్పుడు యశోదమ్మ అంటోంది, సరే అది అక్కడ కాకమ్మ ఉంది కదా, ఆ కాకి ఒక మంచి కర్ర తెచ్చిపెట్టమని చెప్తాను. ఓర్కోలుకొండవా వేంగడవా నరకు ఓర్కోలుకొండవా, ఓ కాకమ్మ మా కృష్ణయ్యకి ఒక మంచి కర్ర తెచ్చిపెట్టు, ఆ వెంకటాచలంలో వేయించేసిన తిరువేంకటమణియానికి ఒక చక్కని కర్ర తెచ్చిపెట్టు అని యశోద చెప్తూ ఆ సౌశీల్యానికి అవధి పరమావధి అయిన రామావతారంలో విశేషాన్ని చెప్తోంది. ఏమని చెప్తున్నారు? తెన్నిలంగై మన్నన్ శిలం తోల్ తొలిసేయదు. ఆ లంకకి అధిపతి అయిన రావణాసురుడి యొక్క చేతులన్నిటినీ నరికివేసి ఆ తలను పంతుల్లా ఎగరవేసిన రామచంద్రుడికి వైభవాన్ని చెబుతూ మిన్నిలంగు పూన్ వివీడన నంబిక్కు, మంచి ఆభరణాలు కలిగిన విభీషణ నంబి అంటున్నారు. పరిపూర్ణ గుణపూర్తి కలిగిన విభీషణుడికి అంటున్నారు. ఏంటంటే అందరికీ రాజులన్న తర్వాత అందరికీ ఆభరణాలు ఉంటాయి, ప్రత్యేకంగా విభీషణుడికి ఆభరణాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఏమిటా ఆభరణాలు? ఎలాంటి వాడు విభీషణుడు? ఒక్కసారి ఏంటి? సోహం పరుషితస్తేన దాసవ చావమానిత త్యక్వా పుత్రాంశ దారాంశ రాఘవం శరణాగతః. లంకలో రావణాసురుడు పరుషంగా మాట్లాడినప్పుడు ఆ లంకని విడిచిపెట్టేశాడు, తన మిత్రుల్ని విడిచిపెట్టేశాడు, ఐశ్వర్యాన్నంతా విడిచిపెట్టేశాడు, తన భార్యని పిల్లల్ని అందరినీ విడిచిపెట్టేసి రాముడి దగ్గరికి పరిగెడుతుంటే వాల్మీకి అంటాడు, అంతరిక్షగత శ్రీమాన్. ఎంతో శ్రీమంతుడైన విభీషణుడు అంతరిక్షంలో వెళ్ళిపోతున్నాడు, అన్నింటినీ విడిచిపెడుతుంటే శ్రీమంతుడు అంటారేంటి అంటే, ఎప్పుడైతే మనం పరమాత్మని చేరాలి, పరమాత్మే నాకు రక్షకుడు అనే దృఢమైన విశ్వాసం మన మనసులో కలుగుతుందో అదే మనకి నిజమైన సంపద. పరమాత్మ కైంకర్యం ఎప్పుడు చేయాలని కోరుకుంటామో అదే మనకి నిజమైన సంపద అని తెలియచేయడం కోసమే వాల్మీకి మహర్షి అన్నీ విడిచిపెట్టేసి వెళ్తున్న విభీషణుడిని శ్రీమాన్ అని సంబోధిస్తాడు. అదీ కాకుండా ఆయన ధరించిన ఆభరణాలు ఏమిటి? ఆనుకూలస్య సంకల్పం ప్రాతికూలస్య వర్జనం కార్పణ్యం మహావిశ్వాసం గోపతృత్వ వర్ణనం ఆత్మనిక్షేపణం. ఒక శరణాగతి చెయ్యాలంటే దానికి 6 అంగాలు కావాలంటారు. మనం ఎలాంటి వారో మన నైత్యాన్ని అనుకూలస్య సంకల్పం అంటే ఆ పరమాత్మే నన్ను రక్షిస్తాడు అనే సంకల్పం, ఆ సంకల్పం రాగానే మనం చక్కగా వెళ్ళి ఆ పరమాత్మని చేరుకోవాలి. ప్రాతికూలస్య వివర్జనం, మనకి ఆ పరమాత్మని చేరుకోవడానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి ఈ సంసారంలో. అంటే ఔపాధిగా వచ్చిన శరీర సంబంధాలు ఉంటాయి, ఏవో వ్యామోహాలు ఉంటాయి, ఏవో కోరికలు ఉంటాయి, అవన్నీ చక్కగా పక్కన పెట్టి వెళ్ళటమే ప్రాతికూలస్య వర్జనం. మరి కార్పణ్యం, నైత్యానుసంధానం చేయాలి. స్వామి నా దగ్గర ఏమీ లేదు, నువ్వు ఒక్కడవే దిక్కు, నేను నా దగ్గర పోనీ కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం చేద్దామన్నా నేను అంత శక్తి లేనివాడిని, అంత జ్ఞానము లేనివాడిని, కేవలం నీ పాదాల విందాన్ని మాత్రమే పట్టుకోగలిగిన వాడిని అనే కార్పణ్యం ఉండాలి. మహావిశ్వాసం, ఇంతే రక్షిస్తాడో లేదో, నన్ను బాగు చేస్తాడో లేదో, నన్ను ఉజ్జీవింప చేస్తాడో లేదో అన్న సందేహాలు మాత్రం మనసులో ఏ కొంచెం కూడా ఉండకూడదు. దృఢమైన మహావిశ్వాసంతో వెళ్ళాలి. ఆ తర్వాత గోతృప్త వర్ణనం, వెళ్ళి ఆ స్వామికి స్వామి నన్ను రక్షించు అని కోరుకోవాలి. అదేమిటండి, ఆయన సర్వజ్ఞుడు కదా, మన మనసులో కూడా అంతర్యామిగా ఉంటాడు కదా, ఆయనకి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా అంటే, అయ్యో ఇంత ఉపకారం చేస్తున్నాడు, మనని రక్షిస్తున్నాడు కదా, ఆ ఉపకార స్మృతి కోసం, అంటే ఏదో ఇంత గొప్ప ఉపకారం చేస్తున్నాడు అని తలుచుకొని ఆయనను నన్ను రక్షించాలి స్వామి అని కోరుకోవాలి. అది కాకుండా ఆయనను మనం కోరుకుంటే రక్షించు స్వామి అని ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందపడిపోతుంటాడు. ఇంత సృష్టి చేయటం ఎంతకోసం అండి? ఒక పిల్లవాడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి ఎంతో ప్రయత్నం చేసిన తర్వాత తండ్రి నేను ఇంటికి వస్తాను నాన్న అంటే ఆ తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగే ఎన్నో జన్మల నుంచి ఆ పరమాత్మకి దూరంగా వెళ్ళిపోయి మనం ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం. ఒక్కసారి ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళి స్వామి నా తప్పులు తెలుసుకున్నాను, నాకు అసలు ఈ ఆత్మ అంటే ఏమిటో తెలిసింది, నువ్వే నాకు రక్షకుడివి అని చెప్తే ఆయన ఎంత సంతోషపడిపోతాడు. ఆ సంతోషం కోసం వెళ్ళి చెప్పాలట. లేకపోతే సర్వజ్ఞుడు ఆయన తెలియదా మన మనసులో మనం దిద్దుబాటు అయ్యామని? కాబట్టి దానికోసం వెళ్ళి చెప్తే అలాంటి ఆభరణాలు కలిగిన విభీషణుడు అంటున్నారు. ఇంతకీ రావణాసురుడిని చంపినా కూడా రామచంద్రుడికి సంతోషం లేదట. సీతమ్మ రావణాచరణలో ఉంది, రావణాసురుడిని చంపాడు, అప్పటికి ఆనందపడిపోవాలి కదా, ఆనందం లేదు. రామచంద్రుడి మొహం దిగులుగా ఉందట. వాల్మీకి మహర్షి అంటాడు, అవిషించజలంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వర ప్రమోద.
ఆహా ఏం ఆశ్చర్యం అండి, సీతమ్మేమో రావణాసురుడి చెరలో ఉంది, రావణాసురుడిని సంహరించేశాడు. రామచంద్రుడు సంతోషంగా ఉండాలి కదా, సంతోషంగా లేడట. ఎప్పుడైతే విభీషణుడికి పట్టాభిషేకం చేశాడో అప్పుడు ఆయనకి ఉండే జ్వరం అనేది తగ్గిపోయిందట. అంటే ఏమిటి, సీతమ్మ ఎలా ఉన్నా పర్వాలేదు, తన భక్తుడైన విభీషణుడు పని నెరవేర్చిన తర్వాతే, ఆయనకి రక్షించిన తర్వాతే రామచంద్రుడికి నిజమైన సంతోషం కలిగిందట. అంతటి గొప్ప భక్త పరాధీనుడు ఒక్కసారి మనం రక్షించు స్వామి అని అంటే మనం చేయాల్సిన పనుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చరణారవిందాల దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించు స్వామి అని అడగడమే. తర్వాత పడాల్సిన పాటలన్నీ ఆ పరమాత్మే పడతాడు, మనల్ని రక్షించుకోవడానికి ఆయనే అన్ని కష్టాలు పడతాడు. అలాంటి విభీషణుడి గురించి చెప్తూ అలాంటి స్వామి ఎక్కడున్నాడు, వేంకటవానర్కు వెంకటాచల తిరువేంకటంలో వేయించేసి ఉన్నాడు కదా. రాముడే ఈరోజు చక్కగా ఆ సౌశీల్యం అనే గుణం కలిగిన రాముడే చక్కగా వెంకటాచలంలో వెంకటేశ్వరుడుగా వేయించేసి ఉన్నాడు. అలాంటి వెంకటాచలపతికి ఓరుకోలు కొండువా ఓ కాకమ్మ ఒక చిన్న కార్ర తెచ్చిపెట్టు అని చెప్తోంది యశోదమ్మ. ఆ తర్వాత ఏమైంది, కొన్ని రోజుల తర్వాత అయిపోయిన తర్వాత కృష్ణుడికి కొంచెం నడక అలవాటైంది. అల్లరి పనులు చేయటం మొదలుపెట్టాడు. ఆ ఇంటికి ఈ ఇంటికి ఎక్కి తొంటరి పనులు చేయటం మొదలుపెట్టాడు. ఇంకా పెరియాళ్వార్లు సౌలభ్యం అనే గుణాన్ని చెప్పాలనుకుంటున్నారు. ఫస్ట్ వాత్సల్యానికి ఏమో మామూలుగా చెప్పేశారు, తర్వాత స్వామిత్వంకేమో త్రివిక్రమ అవతారం మన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు కదా, ఆ అవతారం తీసుకున్నారు. సౌశీల్యానికి పరాకాష్ఠ రామచంద్రుడు కాబట్టి రామచంద్రుడి గురించి చెప్తున్నారు. సౌలభ్యం గురించి చెప్పాలంటే ఇంకేం చెప్తారు, కన్నపిల్లల గురించే చెప్పాలి, ఆయన వైభవమే చెప్పాలి. కాబట్టి ఏమంటున్నారు, మచ్చొడు మాళిగై ఏరి ఆదర్గల్ తమ్మిడం పుక్కు కచ్చొడు పట్టైకి చెత్తు కాంబు తుగిలవై కీరి నిశ్చలం తీమైగల్ సెవ్వాయ్ నీల్ తిరువేంగడద్దు ఎందాయ్ పచ్చై దమనగత్తోడు ఆదిరి పూ చూడవారాయ్. ఒకసారి యశోద ఇందాక అంత పతిమిలాడితే కృష్ణుడు వచ్చాడు అనమాట. అప్పుడు చక్కగా పాదిరి పువ్వు అంటే మల్లె పువ్వులు లాంటి చక్కగా మంచి పరిమళం ఇచ్చే పువ్వుని నీ తల్లో చుడతాను, ఒకసారి రానానా అంటుంది. మనం కనుక మన చిన్నపిల్లలు, మీ మనవలో చిన్నపిల్లలు అంటే వారిని అలంకరించడానికి కోసం మీ పిల్లల దగ్గర నుంచి తీసుకొని చక్కగా పౌడర్ రాసి బుగ్గలు చుక్క పెట్టి కాటుకు పెట్టి ఎలా అయితే మీరు అలంకరించి సంతోషిస్తారో, యశోదమ్మ కూడా కృష్ణుడిని పిలిచి చక్కగా అక్కడ పూసిన పువ్వులన్నిటిని చక్కగా మాలగా చుట్టి ఆ మాలను ధరింప చేయడానికి పిలుస్తోంది. ఇందులో పరమాత్మ యొక్క సౌలభ్యం అనే గుణాన్ని తెలియజేస్తుంది. ఏం చేసేవాడంటే కృష్ణుడు మచ్చోడు మాళిగయ్యేరి మాదర్గల్ తమ్మిడం పుక్కు, పెద్ద పెద్ద మేడలు ఉంటే, ఇళ్ల మధ్యలో సందులు ఉంటే ఆ సందుల్లో కల్లా వెళ్ళిపోయి అక్కడెక్కడో గోపవనితలు ఉంటే వారుండే చోటికి కృష్ణుడే వెళ్ళి వారి యొక్క రవికలు అంటే వారి యొక్క జాకెట్లు చింపేయడం, వారి యొక్క పట్టు వస్త్రాలు పట్టు చీరలు ఉంటే వాటినన్నింటినీ చింపేయడం అలాంటి అల్లరి పనులు చేస్తూ ఉంటే నిశ్చలం తీమైగల్ సేవ, ఇలాంటి అల్లరి పనులు ఎప్పుడూ చేస్తూ ఉంటే, ఓ కృష్ణ నిన్ను పట్టుకోలేకపోతున్నానయ్యా, ఒకసారి వస్తే నీకు చక్కగా ఈ మాలలు కట్టి పెట్టాను, అవి వాడిపోయేలాగా నీకు చక్కగా ధరింపజేస్తాను, సమనగతోడే పాదిరి పువ్వు చూడవారాయ్ అంటున్నారు. ఇది పైన అసలు ఆ భావనే ఎంతో అద్భుతంగా ఉంది. కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఏం చెప్తున్నాడు అంటే, మనం కూడా ధరిస్తూ ఉంటాం. ఈ ఆత్మకి సహజంగా ఉండే స్వరూపం ఏంటి, శ్రేషత్వము పారతంత్ర్యము అనేది. ఎప్పుడైతే ఈ అచిత్ సంబంధం కలుగుతుందో, అచిత్ అంటే ఈ శరీరంలోకి వచ్చి పడ్డామో, అహంకారము మమకారము అనే జాకెట్ రవికల గుడ్డలు వేసుకుంటాం, చీరల్ని కట్టుకుంటాం. అలాంటి చీరలు అది కూడా పట్టు చీరలో చెప్తున్నారు. ఆహా అహంకారం నేను నాది అనే గొప్ప భావనతోటి, బలమైన భావంతో అదేదో వైభవోపేతమైన భావంగా భావించి దాన్నే పట్టుకొని ఉంటూ ఉంటాం. మరి కృష్ణుడే అవి మనం తొలగించుకోగలమా, అని తొలగించుకోలేము. మరి ఏం చేయాలి, కృష్ణుడే మన దగ్గరికి వచ్చి మన ఆత్మలోకి ప్రవేశించి అంతర్యామిగా ఉండి ఆ అహంకారం అనే రవికిల గుడ్డని, మమకారం అనే పట్టు చీరల్ని రెండింటిని చింపేసి నిజమైన జ్ఞానం ఏంటి, శ్రేషత్వము పారతంత్ర్యము అనే జ్ఞానాన్ని ప్రసాదించాము అది చెప్తున్నారు. ఏమిటి, ఎక్కడో పరమపదంలో ఉండే పరమాత్మ వచ్చి చేస్తాడా, లేదు. మన తిరుమాళిగైలో చక్కగా మనం ఆరాధించుకునేలాగా చక్కగా పరమాత్మ వేయించేసి, అలా అయితే కృష్ణుడు ఆ గోపికలు ఉండే చోటికే వెళ్ళి వాళ్ళని చింపేశాడు కదా చీరల్ని, అలాగే పరమాత్మ కూడా ఎక్కడో పరమపదంలోనో క్షీరాబ్దిలోనో లేదా విభావతారంలో కాదు, మన ఇంటికే చక్కగా తిరుమాళిగైలాగా
తిరువారాధన పెరుమాళగా వేయించేసి మనం దిద్దుబాటు చేస్తారు. తిరువారాధన అయితే ఇంకా దూరంగా ఉంటారని మన మనసులో దూరిపోయి అంతర్యామిగా ఉండి మనల్ని దిద్దుబాటు చేస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు. నిశ్చలం తీవైగల్ సేవ, ఎల్లప్పుడూ ఇదే పని, ఇంకా వేరే పనేమీ లేదు. జీవుల్ని దిద్దుబాటు చేయటమే ఆయన యొక్క పని. అందుకే ఇక్కడ పెరియాళ్ళ వారు నిశ్చలం తీమైగల్ సేవ, ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తూ ఉంటావయ్యా యశోద అల్లరిగా అన్నా కూడా పెరియాళ్ళ వారి భావన ఏంటి? ఎప్పుడు మన అందరి మనసుల్లో దూరి మన మనసుని దిద్దుబాటు చేయటమే పరమాత్మ యొక్క ముఖ్య లక్షణము అని చెప్తున్నారు. దాని అలా చేస్తే ఏమవుతుందట? పచ్చై తమనగత్తోడే పాదిరిపో చూట్టవారాయ్. మామూలుగా మల్లెపూలు మాల వాసన చూసామనుకోండి, భోగ్యంగా పరిమళభూతంగా ఉంటుంది. దానికి దమనం మరువం కలిపి ఇంకా కట్టారనుకోండి, ఇంకా బాగా మంచి వాసన వస్తుంది. మనం చేసే కైంకర్యం పాదిరి పువ్వు లాంటిది, అంటే మల్లెమాల లాంటిది. ఎప్పుడైతే మన ఆత్మస్వరూపం నిజంగా శేషత్వము పారతత్వము అని తెలుసుకున్నామో అప్పుడు చేసే కైంకర్యం ఎలా ఉంటుంది? దమనగత్తోడే పాదిరి పువ్వు చుట్టవారాలి అంటే అది ఇంకా పరిమళిస్తుంది. అప్పుడు మనం చేసే కైంకర్యము ఆ పరమాత్మకి ఇంకా ప్రీతితో చేస్తాము, అది ఇంకా పరిమళిస్తుంది అని చెప్పడం కోసం ఆ పెరియాళ్ళ వారు దమనగత్తోడే పాదిరి పువ్వు చుట్టవారాయ అనుగ్రహిస్తున్నారు. ఆ తర్వాత పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలన్నీ చెప్పేశారు. మనం వెళ్ళి పరమాత్మను ఆశ్రయిస్తాం. మనం వెళ్ళి ఆశ్రయిస్తే మన పనులు చేసి పెడతాడా అండి? చేసి పెట్టడా అంటే ఆయన శక్తి చెప్పాలి కదా. ఆ శక్తి గురించి చక్కగా ఒక పాత్రను అనుగ్రహిస్తున్నారు. ఏమంటున్నారు? కృష్ణ పరమాత్మ అల్లరి చేసేస్తున్నాడు. వాళ్ళకి వీళ్ళకి వెళ్ళి అన్నీ పాలు తాగేసి పెరుగు తాగేసి అన్నీ గోల చేస్తున్నాడు. అప్పుడు యశోదమ్మ అంటుంది, ఎక్కడికి వెళ్ళక నాయనా, నేను వెళ్ళలేకపోతున్నాను. ఆ గోపికలు ఈ గోపికలు వచ్చే చాటిల్ నీ మీద చెప్తుంటే నేను మీరు తట్టుకోలేకపోతున్నాను నాన్న. ఇక్కడే హాయిగా కూర్చొని ఆడుకో, ఇక్కడికి రా, ఇంట్లో కూర్చొని ఆడుకో అని పిలుస్తోంది. పోదర్ కండాయ్ ఇంగే పోదర్ కండాయ్ పోదరేరన్నాదే పోదర్ కండాయ్ ఏదేనుం சொல்லி அசலகத்தர் ஏதேனும் பேசினான் கேட்க மாட்டேன் கோதுகுலமுடை கூட்டனையோ குன்ற எடுத்தாய் கூடமாட குத்த வேத பொருளே என் వెంకటవా విత్తగనే ఇంకే పోదరాయే. కృష్ణ, నువ్వు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి చేస్తున్న పనుల్ని ఆ గోపికలు వచ్చి చెప్తూ ఉంటే ఎన్ సొల్లుగేన్ పేసేన్ కేట్క మాటే నేను విని సహించలేకపోతున్నానయ్యా. నీ మీద నీ చాడీలు చెప్తుంటే నేను విని సహించలేకపోతున్నానయ్యా. పోదరకంట ఇంట్లో ఇక్కడ నీకు చక్కగా కావాల్సినంత పాలు నేనే పెడతాను, కావాల్సినంత వెన్న నేనే పెడతాను, వచ్చి ఇంట్లోనే ఆడుకోవయ్యా అని అంటోంది యశోద. అంటే కృష్ణుడు అంటున్నాడట, నేను వినమ్మా, నేను ఆవుల వెంట దూడల వెంట అది ఒక సాకు, ఆవుల వెంట దూడల వెంట వెళ్తానని సాకు చెప్పి వాళ్ళ ఇంట్లో దూరిపోయి పాలు తాగేద్దామా, వీరింట్లో దూరిపోయి పెరుగు తినేద్దామా అని సాకుతోటి నేను విన్నమ్మా అలా వినను అని అనకు. పోదరేరే పోదరు కండా వెళ్ళను అని చెప్పకుండా ఇక్కడికి వచ్చి ఉండవయ్యా అంటున్నారు. మరి ఎలా ఉందంట? పోతన భాగవతంలో మనకు చెప్తారు, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీయడమ్మ పోయదం ఎక్కడికైనను మా ఎన్నల సురబలాన మంజుల వాణి తల్లి యశోద. నువ్వు వచ్చిన మీ పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి మేము అసలు పాలంటే ఎలా ఉంటాయో చూడలేదు మేము. అందుకే కదా మనకి తిరుపావైలో నెయ్యి తింటాం పాలు తింటాం అంటుంది గోదాదేవి. వాళ్ళకి పాపం కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి పాలు లిక్విడ్గా ఉంటాయంటే ప్రవాహంలో ఉంటాయని, నెయ్యి ఏమో గట్టిగా ఉంటుందని మర్చిపోయారు ఆ గోపికలు అందరూ. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలో పాలు పెరుగు కృష్ణుడు ఉంచాడు కాబట్టి. అలా కృష్ణుడు మా ఇళ్ళల్లో పాలు పెరుగు మన నెయ్యడమ్మా, మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం తల్లి, మీరు సుఖంగా ఉండండి గోకులంలో, మేము ఏదైనా చూసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాం అని చెప్తున్నారు. వారిల్ల జొచ్చి కడవల దూరంబు నెయ్యి త్రావి తుదికా కడవల ఏరింటని సుతుడు ఇడ వీరికి వారికి దొడ్డవాదయ్య సతి. కొని తింటే ఊరుకున్నాడమ్మా. తిని మా ఇంట్లో తిన్న కొండ పెరుగు కొండలు వెళ్ళి పక్కింటి వాళ్ళ ఇంట్లో పడేసేవాడు. మేమేమనుకునేవాడు, ఆ పక్క వాళ్ళే రోజు దొంగతనం చేస్తున్నారేమో పెరుగు అని మేము వాళ్ళతో వెళ్ళి గొడవ పెట్టుకుంటున్నాం. వాళ్ళకి మాకు పెద్ద గొడవ అయిపోయి జుట్టు పీక్కునేంత పరిస్థితి అయిపోతుంది తల్లి. నీ పిల్లాడు తింటే తిన్నాడు కానీ ఇలాంటి దొంగతన పనులను చేస్తున్నాడమ్మా అని చెప్తోంది. అలా ఇంకోళ్ళు వచ్చి చెప్తున్నారు, కలకంటి మా వాడ గరితల మెల్ల నీ పట్టి రాగలడని పాలు పెరుగు నుట్లలో పనైంది ఏ ఎల్ల తను త్రోవ చొచ్చునో ఎప్పుడు చొచ్చినాడో ఒకనింట్లో నాడు ఒకనింట్లో పాడు ఒక ఇంట్లో నవ్వు ఒకట తిట్టు ఒకట వెక్కిరించు ఇట్లు చేసి వెనకాల ఎక్కడ పోవునో కానరాడు
రిత్త కడవలుండు. పోనీ కృష్ణుడు వస్తాడు, ఈ కృష్ణుడికి అందకూడదని మేము పాలు పెరుగు నెయ్యి వెన్న అవన్నీ చక్కగా ఉట్టెల మీద పెట్టుకొని కాపు కాస్తూ ఉన్నాం. ఆ వంటింటి దగ్గరే కూర్చొని ఉన్నాం, ఎప్పుడు వస్తారా పట్టుకుందామని. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ మూల నుంచి దూరుతాడో తెలియదు. ఒకళ్ళ ఇంట్లో ఏమో చక్కగా అతని మాట వినిపిస్తుంది, ఒకళ్ళ ఇంట్లో ఏమో అతని పాట వినిపిస్తుంది, ఒకళ్ళ ఇంట్లో ఏమో అతని మువ్వల యొక్క సవ్వడి నాట్యం చేస్తున్నట్టు వినిపిస్తుంది. ఒకళ్ళ ఇంట్లోనేమో తిడుతూ ఉంటాడు, ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళని వెక్కిరిస్తూ ఉంటాడు. ఇంత చూసి పట్టుకుందామని వెళ్ళేసరికి ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. తీరా చూస్తే ఒంటి మీద కుండలు ఖాళీ, ఎంత కుండలు ఉంటాయి అంటే ఖాళీ కుండలు పడి ఉంటాయి. ఏ మాయ చేస్తాడో మాకు తెలియదమ్మా అని చెప్తున్నారు. దాన్నే చక్కగా పెరియాళ్ళ వారిలో విత్తగన్ మా అతిమానుష చేతులు చేసేవాడు కృష్ణుడు. ఒకసారి అనుకున్నారట గోపికలు అందరూ, ఎలాగైనా కృష్ణుని పట్టుకొని తీరాలి అని గట్టిగా పట్టుకొని ఒక ఆవిడేమో కృష్ణుని పట్టేసుకొని ఇంకో ఆవిడ కృష్ణుని పట్టేసుకుంది, ఇంకో ఇంట్లో కృష్ణుని పట్టుకున్నారు, ఇంకో గోపిక కృష్ణుని పట్టుకుంది. నలుగురు కృష్ణుని ఇలా కాదు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకువెళ్ళి యశోదమ్మకి చూపించాలి అని నలుగురు తీసుకుంటూ వస్తున్నారు. ఒక జంక్షన్ ఉందట, అంటే నాలుగు వీరులు కలిసి ఒక చోటు ఉందట. తీరా నలుగురు కృష్ణుడిని తీసుకొని వస్తుంటే చూసి ఆశ్చర్యపోయారట. ఏంటి, నా చేతిలోనూ కృష్ణుడు ఉన్నాడు, ఈ చేతిలోనూ కృష్ణుడు ఉన్నాడు, ఇటు పక్క ఆవిడ చేతిలోనూ కృష్ణుడు ఉన్నాడు, అటు పక్కన ఆవిడ చేతిలో కృష్ణుడు ఉన్నాడు. ఏంటి ఆశ్చర్యం అని చూసేసరికి అలా ఆశ్చర్యపోయి మళ్ళీ తెలివి తెచ్చుకునేసరికి కృష్ణుడు లేడు. ఇది కూడా చెప్తా వెళ్ళి యశోదకి వెళ్ళి యశోద దగ్గరికి వెళ్ళేసరికి ఆవిడ చేతిలో కృష్ణుడు ఉన్నాడట. ఆహా, ఇంకేం చెప్పగలం మేము అని, మీరు ఏం లేదమ్మా ఊరికే వచ్చాము, ఎలా ఉన్నావో చూసుకుందామని వచ్చామని మనకి వచ్చేసారు. ఇలాంటి ఆశ్చర్యకరమైన చేష్టలు చేస్తాడు. మరి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఆశ్చర్య చేష్టలు ఏమిటి? ఈ సంసారంలో పడి ఉన్న ఈ జీవుణ్ణి నిత్య సూర్యులకి సమానంగా చేయగల శక్తి ఆ పరమాత్మకుడు. అదే ఆయన చేసే అఘటిత ఘటనా సామర్థ్యము అంటారు. అంటే ఎక్కడండి, ఈ సంసారంలో ఈ జన్మలెత్తుతూ పడి ఉండే మనని ఎక్కడో నిత్య సూర్యులతో సమానంగా చేయగలిగిన శక్తి ఆ పరమాత్మకే ఉంది. అది ఎలా చేస్తాడట? ఎంత సునాయాసంగా గోవర్ధనగిరి కుండ్రం ఎడుస్తాయన్నారు కదా, ఎంత సునాయాసంగా గోవర్ధనగిరి తెచ్చాడో, ఎంత సునాయాసంగా ఆ కుంభ నృత్యం ఆ గోకులంలో ఉండే వాళ్ళందరూ ఆనందం కలిపితే ఒక కుండలతోటి నృత్యం చేస్తారంట. అంటే కుండ మీద కుండ పెట్టుకొని చేతుల్లో కుండలు పెట్టుకొని భుజాల మీద కుండలు పెట్టుకొని అవి పడిపోకుండా నాట్యం చేస్తూ ఉంటారట. అది కృష్ణుడు ఎలా చేసేసేవాడట? అనాయాసంగా చేసేసేవాడట. ఎలా అయితే గోవర్ధనగిరిని అనాయాసంగా ఎత్తావో, ఎలా అయితే ఆ కుంభ నాట్యాన్ని చక్కగా అనాయాసంగా చేసేసావో, అలాగే ఈ జీవుల్ని ఈ సంసార బంధాన్ని విడిపించి ఈ లోకంలో లీలావిభూతిలో ఉండే జీవుల్ని నిత్య సూర్యులతో సమానంగా చేసే విత్తగన్యన్వేంకటవా, ఆ వెంకటాచలంలో వేయించేసి ఉన్న స్వామి, నీకు అలాంటి అఘటిత ఘటన చేష్టలు చేసే సామర్థ్యం నీలోనే ఉంది కాబట్టి నిన్నే శరణ వేడుతున్నాను స్వామి అని అంటున్నారు. ఆ తర్వాత చక్కటి పాత్రల్లో చెప్తున్నారు, కటియార్ కొజలని వేంగడవా కరుం పోరేరి నీయుగక్కుం కుడయం చెరుప్పం కుజలం తరుదిక్క కొళ్ళాదే పోనాయ్ మాలే కడివెం కానిడై కన్రుయిన్ పిన్ పోల சிறுக்குட்ட செங்கமல அடியும் వెదుంబి ఉన్ కంగళ్ సిమందాయ్ అసైన్ తిట్టాయ్ ఎన్విరానే. ఈసారి ఆ పరమాత్మకి మన కోసం చేసే ఉపకారాన్ని స్మరిస్తూ ఆ పరమాత్మని ఆ తిరువేంకటంలో వేయించేసి ఉన్న తిరువేంకట గోళాన్ని సేవిస్తున్నారు. ఏం చేస్తాడట? యశోదమ్మ కృష్ణుడి కోసం చక్కటి గొడుగులు తీసుకొచ్చి పెట్టిందట, చక్కటి పాదరక్షకులు తీసుకొచ్చి పెట్టిందట, చక్కటి వేణువుని తీసుకొచ్చి పెట్టి ఇంట్లో ఆడుకోవయ్యా అంటే అవన్నీ విడిచిపెట్టేసి ఆ దూడల వెనకాల వెళ్ళిపోతూ ఉండేవాడట. ఉండు బాబు, ఎందుకు పంపిస్తుంది యశోద. ఈ అల్లర్లన్నీ భరించలేక, వారు వీరు చెప్పే విషయాలన్నీ భరించలేక యశోదే పంపించేది దూడల వెంట. కానీ కృష్ణుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పటి నుంచి యశోదకి బెంగ. అయ్యో, పిల్లవాడిని పంపించేసానే, ఎప్పుడు వస్తాడు? రోజు ఇదే, రోజు వెళ్తాడు రోజు వస్తాడు, అయినా ఆవిడికి రోజు కంటే ఎప్పుడు వస్తాడో, అయ్యో అనవసరంగా చిన్నవాడిని కష్టపెట్టేస్తున్నానే, ఆ దూడల వెనకాల పంపించేస్తున్నానే, పోనీ ఈ చెప్పులు ఈ గొడుగు ఈ మురళి చూపించైనా ఆపేద్దాం వాళ్ళకి అని ఆ గొడుగు మురళి చెప్పులు చూపించి ఆపేద్దాం అనుకుంటే వినకుండా ఆ దూడల వెనకాల వెళ్ళిపోతూ ఉన్నాడట. తిరిగి సాయంత్రం వచ్చేసరికి ఆ పదాలు ఎలా ఉన్నాయట? సిరుక్కుంట అంటది. అయ్యో నా చిన్న తండ్రి, సెంగమల అడియం పెనుంబి, ఆ చిన్న ఎర్రటి పాదాల మీద బొమ్మలు వేసేసాయ్యా,
కంగల్ శివన్ ఉన్ కంగల్ శివందాయ్, అయ్యో ఎండలో తిరిగి వచ్చావు, నీ కళ్ళు ఎర్రగా అయిపోయన్నా, అయ్యయ్యో ఎంత చెడ్డదాన్ని, అనవసరంగా నేను పంపించేశానే, హాయిగా ఇంటి పట్టు నుండి ఆడుకొని పాలు పెరుగు తింటుంటే ఎంత సుఖంగా ఉండేది, అనవసరంగా పంపించేశానే అని బాధపడుతోంది ఈ పాత్రలో యశోదమ్మ. కానీ పెరియాళ్ళ వాళ్ళు ఏం చెప్తారు, అది చెప్తారా? అంతరార్థం ఏం చెప్తున్నారు? ఆయనకి ఇష్టమైన స్థలం ఏది? ఎక్కడో పరమపదం. ఆ పరమపదంలో ఆయనకు ఒక చక్కటి గొడుగు ఉంటుంది, పాదరక్షలు ఉంటాయి. ఎవరు? మన అనంత ఆళ్వానే, ఆదిశేషులే చక్కగా అక్కడ గొడుగు, ఆ పాదరక్షకులు కూడా. మరి అక్కడ మురళి గానం కూడా ఉంటుందట పరమపదంలో. ఎప్పుడు ఆ నిత్య సూర్యులు ఆవు ఆవు అని సామవేద గానాన్ని చక్కగా చేస్తూ మనోహరంగా ఉంటుంది. అలాంటివన్నిటినీ కూడా విడిచిపెట్టేసి మన కోసమని ఎలాంటి చోటి లీలా విభూతి కడియవేం కానిడై దట్టమైన ముళ్లతో కూడిన అడవి లాంటి లీలా విభూతిలో వచ్చేసి దూడల వెంట వెళ్తూ ఉంటాడు ఆ పరమాత్మ. దూడలంటే ఏమిటి? ఆవులు మేపడం కన్నా కృష్ణుడికి దూడలు మేపడం అంటే చాలా ఇష్టమట. ఎందుకు? ఆవులకి కనీసం గడ్డి ఎలా తినాలో తెలుసు, నీళ్ళు ఎలా తాగాలో తెలుసు. పాపం అప్పుడే పుట్టిన దూడలకి పాపం గడ్డి ఎలా తినాలో కూడా తెలియవు, ఆ నీళ్ళు ఎలా తాగాలో తెలియవు. కాబట్టి అంత పరతంత్రంగా ఉండే జీవులు కాబట్టి దూడలంటే ఎంతో ఇష్టం. అలాంటి పరతంత్రుల కోసం పరమాత్మ ఆ పరమపదాన్ని, ఆ సుఖాలన్నిటినీ, అంటే ఆ అనంతాళ్ తన ఎంతో ఇష్టమైన వాడు ఆ ఆదిశేషుడు. అలాంటి ఆదిశేషుడిని విడిచిపెట్టి ఆ తర్వాత అక్కడ ఉండే నిత్య సూర్యులందరినీ విడిచిపెట్టేసి ఆ భోగభాగ్యాలన్నింటినీ విడిచిపెట్టేసి అలాంటి భాగవతోత్తముల కోసం ఈ లీలా విభూతికి, అలాంటి పరతంత్రం లాంటి స్వరూపం ఉన్న భాగవతోత్తముల కోసం ఈ లీలా విభూతికి వేయించేసి ఉన్నాడు. మనందరి కోసం ఆ వెంకటాచలంలో ఎప్పుడు నిల్చొని ఉంటాడు కదా స్వామి. రాత్రి 12 వరకు ఆ దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ పొద్దున 3 మళ్ళీ మొదలు పెట్టేస్తూ ఉంటారు సుప్రభాత సేవ. ఎక్కడ విశ్రాంతి ఉంది? మరి ఆ పరమాత్మ యొక్క కాళ్ళు ఎలా ఉన్నాయట, శంగమల వెళ్ళండి అంటే చక్కటి ఆ తామర పువ్వులు లాంటి ఆ శ్రీచంద్రనాలు బొబ్బలెక్కిపోతున్నాయట. ఎందుకోసం? మనలాంటి వాళ్ళు ఉజ్జీవింప చేయడం కోసమే ఆ పరమాత్మ అక్కడెక్కడి నుంచో పరమపదం నుంచి వచ్చి ఆ తిరువేంకటంలో వెంకటాచల ధీసుడుగా, వెంకట నాయకుడిగా వచ్చి అక్కడ వేయించేసి మనందరి కోసం ఆయన కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నా అలాగే నిల్చొని సేవ సాగిస్తున్నాడు. ఆయన కళ్ళు చక్కగా ఎర్రగా ఉంటాయట. ఎందుకు ఎర్రగా ఉంటాయి? భక్తుల మీద ప్రేమతోటి ఆయన కళ్ళు ఎర్రగా ఉంటాయి. మాలే అంటున్నారు, భక్తుల మీద ఉండే వ్యామోహం అలాంటివి చెప్పుకున్నాం కదా. మనకంటే సీతాదేవి అంటుందట మారుతితోటి, సుందరకాండలో చెప్తారు, నేను రామచంద్రుడిని విడిచి ఇంకొక నెల కన్నా ఎక్కువ జీవించలేను అంటే, అదే విషయం రామచంద్రుడికి చెప్తే సీత నెల రోజులు ఉండగలదేమో కానీ నేను ఒక్క రోజు కూడా సీతను విడిచి ఉండలేను, పదా సుగ్రీవా అని ఆ సాగర తీరానికి వెళ్ళిపోతాడు. పరమాత్మ మన మీద ఉండే ప్రేమ సర్వజ్ఞుడైన పరమాత్మ కూడా తెలియజేయలేడు. కాబట్టి ఆ ప్రేమ అంతా ఆయన కన్నుల ఎర్రగా కళ్ళు కనిపిస్తూ ఉంటాయి. మాలే అని చక్కగా ఈ పాసురంలో ఆ పరమాత్మని సంబోధిస్తున్నారు. అది ఎలా తెలుస్తుంది అండి అంటే కరు ఏమంటున్నారు? ఏమంటున్నారు? కరుమేరి అంటున్నారు. అంటే ఏమిటి? ఒక నల్లటి దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడు. ఆ వ్యామోహం లోపల ఇమ్మడక, హృదయంలో ఇమ్మడక ఆయన శరీరం అంతా వ్యాపించి నల్లగా. ఇప్పుడు మామూలు మేఘం ఉందనుకోండి, అది కొంచెం తెల్లగా ఉంటుంది. దట్టమైన నీరు, కరుణ అనే నీరు కలిగిన మేఘం కదా మన శ్రీనివాసుడు. ఆయన ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడు. అదే చక్కగా ఈ పాత్రలో తెలియజేస్తూ వేద పొరుల్, వేదంలో చెప్పబడిన వాడా, ఓ వెంకటాచలంలో వేచేసిన ఓ వెంకటపడి అనే వేదంలో నీ గురించే చెప్పారు అంటారు. ఏంటంటే వేదంలో అసలు ఏం వేదం చెప్పింది? ఎవరి నుంచి బ్రహ్మ పుట్టాడో, ఎవరి నుంచి రుద్రుడు పుట్టాడో, ఎవరి నుంచి ఇంద్రుడు పుట్టాడో అతనే పరాత్పరుడు. ఎవరి ఆనంద గుణం కొలవడానికి నేను వెళ్ళాను, కొలవలేకపోయాను, అతనే పరాత్పరుడు అని చెప్పింది. కానీ అతను ఎవడో చెప్పలేదు. చివరికి ఎవరికైతే లక్ష్మీదేవి యొక్క భర్త ఎవడైతే ఉన్నాడో అతనే పరాత్పరుడు అని వేదం చివరిలో చెప్పింది. మరి మన వెంకటాచలంలో ఏం చేసిన వారు ఎవరు? శ్రీనివాసుడు. అగల్గిల్లే నిరయం అలర్మేల్ మంగే యురమాత్మ అని కదా ఆళ్వార్లు సాగించింది. ఆ లక్ష్మీదేవి నిత్య నివాసం చేసుకొని ఉండే ఆ శ్రీనివాసుడు ఆ వెంకటాచలంలో ఉండి మనందరినీ రక్షిస్తున్నాడు. అంటే వేద ప్రతిపాద్యుడు ఎవడు? శ్రీనివాసుడు. ఆ తిరువేంకటంలో వేయించేసి ఉన్న తిరువేంకటమడయము అని అనిపిస్తున్నారు.
ఇప్పటి వరకు ఆ పరమాత్మ వైభవాన్ని చెప్పి 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 చివరికి మరి ఆళ్వార్లు కదా, ఆచార్యుల వైభవం కూడా చెప్పాలి కదా అని చక్కగా చివరి పాసురంలో ఆచార్య వైభవాన్ని తెలియజేస్తున్నారు. சென்னியோங்கு தன் திருவேங்கடமுடையாய் உலகு தன்ன வாஜ நின்ற நம்பி தாமோதரா செதிர என்னையும் என்னுட மைமையும் உன் செக்கர பொறியொத்தி கொண்டு நின்னருளே పరుందిరుందే ఇది ఎన్ తిరుక్కురిప్పే. మనందరినీ రక్షించిన స్వామికి కూడా మనసులో దిగులుందట. తిరుక్కురుప్పే, ఆ స్వామి మనసులో దిగులు కనిపిస్తోందట పెరియాళ్ వారికి. దాన్ని చూసి ఆ పెరియాళ్ వారు అడుగుతున్నారు, సెన్నియోంగు అంటే బాగా ఎత్తైన ప్రకాశించే కొండ మీద వేయించేసి ఉన్న స్వామి అంటున్నారు. ఇంతకు అమ్మగారు చెప్పారు ఎందుకు స్వామి కొండ మీద వేయించేస్తున్నారు. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించాడు అనుకోండి, అన్ని లోకాలు చక్కగా ప్రకాశిస్తాయి. అలాగే ఈ తిరువేంకటంలో వేయించేసి ఉన్న స్వామి ఇటు లీలా విభూతిని అటు నిత్య విభూతిని ప్రకాశింపజేస్తూ ఉంటాడు. అలాంటి స్వామి తన్ తిరువేంకటముడయా. ఈ తన్ అంటే తాపముల్ని పోగొట్టడం. మనకుండే తాపాన్ని పోగొట్టే స్వామి తిరువేంకటముడియాన్. కానీ పరమాత్మకుండే తాపాన్ని కూడా పోగొట్టేవాడు తిరువేంకటముడియాన్ అట. పరమాత్మకి ఏం తాపం ఉంటుంది? అయ్యో మీరందరినీ రక్షింపలేకపోతున్నానే, మీరందరినీ చేయలేకపోతున్నానే అని పరమపదంలో ఉండే స్వామికి దిగులు ఉండేదట. ఆ దిగులు తీర్చుకోవడానికే చక్కగా తిరువేంకటం వేయించేసి తిరువేంకటముడియాన్గా అర్చావతారంలో ఉండి ఇంతమంది మనందరినీ చక్కగా దిద్దుబాటు చేస్తున్నాడు. కాబట్టి మన తాపాన్ని చక్కగా పోగొట్టేది తిరువేంకటమే, ఆయన తాపాన్ని పోగొట్టేది కూడా తిరువేంకటమే అంటున్నారు. అలాంటి స్వామి నంబి అంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నో కళ్యాణ గుణాలు చెప్పుకున్నాం. వాత్సల్యమని, స్వామిత్వమని, సౌశీల్యమని, సౌలభ్యమని, అలాంటి కళ్యాణ గుణాలు పరిపూర్ణంగా కలిగిన వాడా అంటూ వెంటనే దామోదర అని ప్రయోగిస్తున్నారు. ఇన్ని కళ్యాణ గుణాలున్నా మాకు అక్కర్లేదు, మాకు కావాల్సింది కేవలం ఆ దామోదర అనే పేరు చేత తెలియచేసే గుణమే మాకు కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఏం తెలియచేస్తుంది దామోదర అనే పేరు? ఆ తల్లి చేత కట్టబడ్డాడు. ఆహా, ఎక్కడ బ్రహ్మ దగ్గర నుంచి చీమ వరకు వారి వారి కర్మానుగుణంగా మనందరినీ బంధించే స్వామిని ఆవిడ యశోదమ్మ ఆ రోడ్డుకి కట్టేసిందే. ఎలా కట్టింది అని ఆ బ్రహ్మాది దేవతలందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు గోకులంలో ఉండే వాళ్ళే ఎప్పుడైతే కృష్ణుడిని కొడతామని యశోదమ్మ బయలుదేరిందో గోకులంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు వెనకేసుకొస్తుంది ఈ కొడుకు, ఏం తొంటరి పని చేసినా ఇవాళ ఈవిడే కర్ర పుచ్చుకొని బయలుదేరింది ఏంటి అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఇక్కడ ఈ లోకంలో నిత్య సూర్యులందరూ ఆహా పరంధామ ఎక్కడి పరాత్పరుడు ఈ తల్లి చేత ఇలా తల్లి నుంచి రక్షించుకోవడం కోసం ఇలా పరిగెడుతున్నాడు. అందరినీ రక్షించే పరాత్పరుడు ఈరోజు తల్లి నుంచి తనను రక్షించుకోవడానికి ఇలా పరిగెడుతున్నాడు. ఏంటి ఆశ్చర్యం, ఏమిటి ఆశ్చర్యం అని ఆ పైలోకాల నుంచి నిత్య సూర్యులందరూ అలా చూస్తున్నారు, ఆశ్చర్యపోయి చూస్తున్నారట. ఇంతకీ వెళ్ళింది ఇంట్లో ఉండే నూనె సిరు తాపులన్నీ తీసుకొచ్చేసింది. సన్నటి తాళ్ళు, ఆ తాళ్ళు పెట్టి కడుతుంటే పట్టట్లేదు, ముడులు వేసింది అయినా పట్టట్లేదు. పట్టి 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 అలసిపోతే అయ్యో తల్లి ఇలా అలసిపోతుందని కొంచెం బొజ్జని లోపలికి పెట్టాడట. ఎందుకు కట్టదైపోతుంది? తజ్జనని లోగింట గల రజ్జ పరంపరల తెచ్చి సుతుగట్టన్ బొజ్జ తిరిగి రాదయ్యను జగజ్జాలమున్న బొజ్జ కంఠవశమే. ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చి ముడులు వేసి కట్టడానికి ప్రయత్నిస్తున్నా తిరిగి రావట్లేదు. ఆ బొజ్జ ఎలా వస్తుందండి? ఈ లోకాలన్నింటినీ లోపల పెట్టుకున్న వాడు కదా, ఆ లోకాలున్న ఆ పొట్టని కట్టడానికి ఎలా సరిపోతుంది అని భాగవతంలో చెప్తూ ఉంటారు. అలా కన్నీళ్ళు సిరుతాము. చివరికి 2 అంగళాలు తక్కువయ్యేదట. ఆ ప్రేమ అనే దానికి కట్టబడిపోయాడు పరమాత్మ. ఆయాస పడిపోతుంటే యశోద ఆహా పోన్లే చిక్కేద్దాం ఆ తల్లికి అని కట్టబడిపోయాడు. ఆ సౌలభ్యం కదా ఇప్పటికి గర్వంగా చూపించుకుంటూ ఉంటాడు. దామోదర పేరు ఎందుకు వచ్చింది? ఉదరము అంటే మచ్చ కలిగిన వాడు. ఆ రోజు ఆ తల్లి కట్టేసింది కదా, యశోదమ్మ కట్టేసింది కదా, ఆ మచ్చ సన్నని తాళ్ళు తెచ్చింది, పైగా ముళ్ళు వేసి కట్టింది, అది ఒరుసుకుపోయి పెద్ద మచ్చ పడింది. ఈ రోజు కూడా గర్వంగా చెప్పుకుంటాడు పరమాత్మ, ఇదిగో ఇది మా అమ్మ అప్పుడు కట్టింది కదా, అప్పుడు పడ్డ మచ్చ చూసారా అని అందరికీ గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. అదిగో ఆ సౌలభ్యం ప్రకాశించిన ఆ చేష్టితం ఉందే, తద్వారా కలిగిన దామోదర అనే పదం ఉందే, అదే మాకు కావాలయ్యా అని వెంటనే నంబి అని వెంటనే దామోదర అంటున్నారు. మాకు కావాల్సింది ఆ గుణాలేమీ కాదు, సౌలభ్యమే కావాలి అని అంటూ శతిరా అని ఆ దోషాలని లెక్కలు చేయని స్వామి ఎన్నయం ఎన్నుడమయమయం, నన్ను నా శరీరాన్ని
చక్కగా చక్రం పొరియొత్తికొండు, నీ చక్రం యొక్క తేజస్సుతో పవిత్రుల్ని గావించావు కదా, ఒక ఆచార్యుని ప్రసాదించి నన్ను నా శరీరాన్ని దిద్దుబాటు చేయడం కోసం ఒక ఆచార్యుని ప్రసాదించావు. చక్కగా ఆచార్యులు మనకి పంచ సంస్కారాలు తాప సంస్కారం చేస్తూ చక్కగా చక్రాన్ని మనకి శంఖాన్ని చక్కగా అనుగ్రహిస్తారు. తద్వారా ఈ శరీరం అనేది బాగుపడుతుంది. ఆళ్వార్లు అంటున్నారు, ఎన్నయం ఎన్నుడమయమయం, నన్ను నా శరీరాన్ని సపరేట్ చేసేసారు. నా శరీరం నేను ఒకటి కాదు, నేను ఎన్నయం అంటే నా ఆత్మ, నా ఎన్నుడమేమయం అంటే నా శరీరము అని సపరేట్ చేసేసి అలా రెండింటినీ బాగు చేసుకోవడానికి ఒక ఆచార్యుని ప్రసాదించావు స్వామి. ఎంత అది కూడా ఎలాగా నిన్నరుడే, మనం కావాలంటే ఆచార్యులు దొరుకుతారా? నీ కృపతోటే చక్కగా ఆచార్యుల్ని ప్రసాదించావు. వారు నాకు చక్కగా పంచ సంస్కారాలు అనుగ్రహించారు. అది ఈ శరీరాన్ని చక్కగా బాగుపడటం కోసం, మరి ఆత్మ బాగుపడటం కోసం చక్కగా 3 మంత్రాల్ని ప్రసాదించి వాటి అర్థాన్ని కూడా చక్కగా ప్రసాదించారు. కాబట్టి ఇన్ని ప్రసాదించావు, అది కూడా నీ కృపతోటి చక్కగా నేను పరిధిరుంటే నాకు ఇంకా ఏ ఉపాయమో అక్కర్లేదు, దేన్ని పట్టుకోక్కర్లేదు. నేను జ్ఞానాన్ని, కర్మని, భక్తిని ఏం పట్టుకోక్కర్లేదు, ఇంకేమీ కోరుకోక్కర్లేదు. చక్కగా నీకంటే వేరే దాన్ని నేను కోరుకోక్కర్లేదు. నాకుండే బాధలన్నిటి, విరోధాలన్నింటినీ చక్కగా నువ్వు ఆచార్యుల ద్వారా తొలగించేశావు. సుఖంగా ఉన్నాను, అయినా నీకు మనసులో అంతా బెంగేంటి స్వామి అని పెరియాళ్ళవార్లు అడుగుతున్నారు. అందుకని పరమాత్మ మనకి చక్కగా ఆచార్యుల్ని ప్రసాదించి మనని ఉజ్జీవింపజేస్తారు. ఆచార్యుల్ని పట్టుకుంటేనే పరమాత్మ దొరుకుతాడు, అదే మనకి ఉపాయము, ఉపేయము, అదే మనకి పురుషార్థము అని పరిధిరుందే అని అంటున్నారు. అలా సుఖంగా పడి ఉన్న నన్ను చూసి కూడా నువ్వు ఇంత బెంగ పెట్టుకుంటున్నావేంటి అంటే, అప్పటికీ ఆ తిరువేంకటముడియాన్ హృదయంలో బెంగ ఉందట. ఆ బెంగని తీర్చడానికే కదా మనం చక్కగా మరి రామానుజుల వారు తిరువేంకటం వేయించేసి, స్వామి నీకెందుకు నేనున్నాను, మీరు బెంగ పడకండి. అప్పుడు పెరియాళ్ళ వారిని చూసి బెంగ పెట్టుకుని అప్పటి నుంచి బెంగ వెళ్తూ కంటిన్యూ అవుతూ ఉంటే రామానుజుల వారు ఈ అవతరించి తిరువేంకటం వేయించేసి ఆ తిరువేంకటంలో ఉన్న స్వామికి మీరే పరాత్పరుడు అని చక్కగా అందరికీ తెలియచేసి, మీరు బెంగ పెట్టుకోకండి. ఆ రోజు పెరియాళ్ళ వారిని చూసి బెంగ పెట్టుకున్నారు కదా, మీరందరూ ఎలా అయిపోతారని, ఈ జీవులందరూ ఎలా అయిపోతారో బెంగ పెట్టుకోకండి అంటే, మీరు ఎలా చెప్తారు, మీరు మామూలు వారు కదా, మీరు చెప్తే నేను ఎలా వింటాను అని అనుకుంటారేమో అని, మీకు కూడా ఆచార్యుడిని నేనే అవుతాను అని చక్కగా ఆయనకి శంకు చక్రాలు ప్రసాదించి, ఆయనకు కూడా ఆచార్యులు చెప్పారంటే మనం నమ్మి తీరాల్సిందే. ఇంకో దాంట్లో లోపం ఏముండదు, దృఢ విశ్వాసంతో మనం నమ్ముతాం. కాబట్టి తిరువేంకటముడియానికి కూడా చక్కగా ఆచార్యులు అయ్యి ఆయన మనసులో పెరియాళ్ల వారి సమయంలో కలిగిన బెంగని చక్కగా రామానుజుల వారు తీర్చి తిరువేంకటముడియానికి కూడా ఆచార్యులై, వారికే కాదు అందరికీ కూడా ఆచార్యులై, కేవలం రామానుజ తిరుమడి సంబంధం ఉంటేనే మీకు ఉజ్జీవింపబడతారు. మీకు పరమపదం అనేది ఆ పరమాత్మ కూడా రామానుజ తిరుమడి సంబంధం ఉంటేనే తరింపజేస్తారు అని చక్కగా తెలియచేసి, ఆచార్యుల శ్రీపాదాలే మనకి రక్షకము, ఆ రామానుజుడు పొన్నడియే మనకి రక్షకము అని తెలియచేశారు. ఈ 4 పాసురాల్లో నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీకర్ స్వామికి ఏదో తెలిసి తెలియని విషయాలు చెప్పాను. ఏమైనా మంచి విషయాలు చెప్తుంటే మా ఆచార్యులు తూపురాణి ఉడయవర స్వామి వారి అనుగ్రహం, ఏమైనా దోషాలు చెప్పుంటే దాసుడి దోషాలుగా మన్నించి, మీరందరూ ఎంతో ఓపికగా మిమ్మల్ని కష్టపెట్టేశాను. సాపాట్ల టైం అవుతున్నా కూడా మిమ్మల్ని ఇలా నిర్బంధించాను. ఈ అవకాశం నాకు శ్రీకర్ స్వామి వారు ఇచ్చినందుకు అనేక కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ, అది ఏం రామానుజదాసు. జై శ్రీమన్నారాయణ. చక్కగా గాబరా లేకుండా కసపప్పు, కసకూర అలా తిన్నట్టుగా స్థిమితంగా చాలా రోజులకి ప్రశాంతమైన భోజనం చేసినట్టు ఎట్లా ఉంటుందో అట్లా తిరువేంకటముడియాన్ని పెరియాళ్ళ వారు ఎట్లయితే అనుభవించారో అట్లా బహుశా ఆ కాలంలో గోపాలాచార్య స్వామిని ఇట్లానే అనుగ్రహం చేసేవారేమో. వారు ఎట్లా చేశారో మనం చూడలేదు. ఆత్మావై పుత్రనామాసీన వారబ్బాయి అట్లా మీరు కూడా వారి ప్రతినిధిగా ఇక్కడ వేయించేసి చాలా అద్భుతంగా గమనిస్తున్నా. ఎవరైనా నిద్రపోతున్నారా? అక్కడక్కడ ఒకళ్ళిద్దరు నిద్రపోవడం సహజం. ప్రవచనం అంటేనే దాని లక్షణం నిద్రపోవడం కాదు. మిగతా వాళ్ళు చాలామంది అట్లానే స్వామివారి వెంక ఒక అమ్మ పిల్లలకి ఎట్లా చెప్తుందో అట్లా చెబుతూ చాలా అద్భుతంగా సాగించారు అభిరామ స్వామివారు. పిలిచిన వెంటనే పిలిచిన వెంటనే రాను అనుకుండా, నిజానికి మీరు రావాల్సింది 21వ తారీఖు. మళ్ళీ కాలనీ స్వామి 24 రండి అని చెప్పి 21వ తారీఖు ఇంకో స్వామి 21 వస్తారు, 24 పిలిచిన వెంటనే మనల్ని కృప చేయడానికి
వస్తానని చెప్పి మన కోసం వేయించేశారు అభిరామ స్వామి వారు.